భగవద్గీత ఎందుకు ధర్మం అనే మాటతో మొదలైందో తెలుసా? ఇది గీత మొదటి రహస్యం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ప్యాలెట్. ఈరోజు ఇక్కడ మనం గీత ఎలా మొదలైందో తెలుసుకుందాం. ఒకప్పుడు మన దేశంలో చాలా పవిత్రమైన ఒక భూమి ఉండేది. ఆ భూమి పేరు కురుక్షేత్రం. ఇది మంచి పనులు చేసే వాళ్ళకి బలం ఇచ్చే భూమి. అందుకే దీనిని ధర్మక్షేత్రం అంటారు. అక్కడ ఋషులు ఉండేవారు. యజ్ఞయాగాలు చేసి దేవుణ్ణి పూజించేవారు. ఒకరోజు కురుభూపాలుడు అనే రాజు ఈ భూమిలో ఒక గొప్ప యాగం చేశారు. ఆ యాగం పేరు అశ్వమేధ యాగం. ఆ యాగం అయ్యాక ఈ భూమి మరింత పవిత్రమైంది. అందుకే దీనిని ధర్మక్షేత్రం అని పిలుస్తారు. కొంతకాలం గడిచింది. అదే ధర్మక్షేత్రంలో ఒక పెద్ద యుద్ధం రావాల్సి వచ్చింది. ఒకవైపు పాండవులు, మరోవైపు కౌరవులు. పాండవులు ఎప్పుడూ నిజం మాట్లాడేవారు, మంచి మార్గంలో నడిచేవారు. కౌరవులు మాత్రం ఎప్పుడూ కోపంగా ఉండేవారు. ఇతరుల దగ్గర అన్నీ లాక్కోవాలని అనుకునేవారు. ఇద్దరి మధ్య యుద్ధం తప్పలేదు. కౌరవుల వైపు ఒక పెద్ద భీష్ముడు లాంటి వీరుడు ఉన్నాడు. భీష్ముడు చాలా బలమైనవాడు. ధర్మం అంటే ఏంటో అతనికి తెలుసు. కానీ ఇక్కడ ఇచ్చిన మాట కారణంగా కౌరవుల పక్కన నిలబడ్డాడు. యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు రథంపై నిలబడి చుట్టూ చూశాడు. అక్కడ తన బంధువులను చూసి అర్జునుడి మనసు భారీగా కలత చెందింది. అతను అనుకున్నాడు, నేను వీళ్లతో యుద్ధం చేయాలా, వీళ్లను గాయపరచాలా అనుకుంటూ అర్జుని చేతులు వణికాయి. ధైర్యం తగ్గిపోయింది. అదే సమయంలో అతని పక్కన ఉన్న శ్రీకృష్ణుడు నెమ్మదిగా మాట్లాడాడు. అర్జున, నీ పని నీవు చెయ్యి. మంచి కోసం నిలబడు. ఫలితం గురించి ఆలోచించవద్దు. నీవు కర్తవ్యాన్ని చెయ్యి, మిగతాది నాకు వదిలేయ్. ఈ మాటలు అర్జునుడికి ధైర్యం ఇచ్చాయి. అవి కేవలం అర్జునుడికే కాదు, మనందరికీ. అదే మాటలు, అదే బోధ శ్రీమద్ భగవద్గీత అయ్యాయి. అందుకే గీత ఒక మాటతో మొదలవుతుంది, అదే ధర్మం. ఈ కథ మనకి ఏం చెప్తుంది? మనం ఎప్పుడూ మంచి మార్గంలో నడిస్తే కష్టం వచ్చినా, సమయం పట్టినా చివరికి మంచే గెలుస్తుంది. ఇది గీత కథలో మొదటి అడుగు. ఇలాంటి మరిన్ని గీత కథలు రోజు వినాలంటే లైఫ్ ప్యాలెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ పిల్లలతో కలిసి చూడండి. గీత చాప్టర్ 2 కథతో మళ్ళీ కలుద్దాం. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం ఆ దేవుడే చూసుకుంటాడు.